టీఎస్పీఎస్సీ వైఫల్యం మరోసారి బయటపడింది. అప్లై చేసుకున్న విద్యార్థికి గ్రూప్ 1 హాల్ టికెట్లు జారీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన జక్కుల సుచిత్ర అనే విద్యార్థికి గ్రూప్ 3, గ్రూప్ 4లకు మాత్రమే అప్లై చేయగా గ్రూప్ 1 హాల్ టికెట్లు కూడా జారీ చేసినట్లు తెలిపింది. అప్లై చేయకుండానే తనకు హాల్ టికెట్ రావడం పట్ల విద్యార్థిని ఆందోళన చెందినట్లు తెలిపింది. ఒకవేళ హాల్ టికెట్ వచ్చినందుకు సంతోషించి పరీక్ష కేంద్రానికి వెళ్ళిన అక్కడ ఓఎంఆర్ షీట్ ఉంటుందో లేదో తెలియదు కనుక వెళ్లలేదని విద్యార్థిని తండ్రి జక్కుల శ్రీధర్ మీడియాకు తెలిపారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించే టీఎస్పీఎస్సీ ఇలాంటి తప్పిదాల పట్ల ఎందుకు సరైన చర్యలు తీసుకోవట్లేదో తెలపాలని ఆయన మీడియాను కోరారు. నా పేరు జక్కుల సుచిత్ర. నేను గ్రూప్ 3, 4కి అప్లై చేస్తే మొన్న పడిన గ్రూప్ 1 ఎగ్జామ్కి నాకు మెసేజ్ వచ్చింది టెక్స్ట్లో. అయితే డౌన్లోడ్ చేద్దామని చూసేసరికి నేను అప్లై చేయని ఎగ్జామ్కి నాకు హాల్ టికెట్ చూపిస్తుంది. నిజామాబాద్లో సెంటర్ వచ్చింది. నా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మొత్తం దాంట్లో. నేను అప్లై చేయని దానికి, ఫీ పే చేయని దానికి నాకు మొత్తం డీటెయిల్స్ వచ్చి హాల్ టికెట్ డౌన్లోడ్ అయింది. నేనేం ప్రిపేర్ కాలేదు. వెళ్దామనుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వస్తుందో రాదా అని నేను వెళ్ళలేదు. నేను అప్లై చేయని ఎగ్జామ్స్కి హాల్ టికెట్ వచ్చింది. అప్లై చేసిన హాల్ టికెట్స్ దేనికి కూడా నాకు రాలేదు. ఇంకా 3, 4కి అప్లై చేసిన దాని ఏం రాలేదు. కానీ అప్లై చేయని గ్రూప్ 1కి నాకు హాల్ టికెట్ వచ్చింది. అన్ని డీటెయిల్స్ వచ్చినాయి, అన్ని వచ్చేసినాయి. నేను ఫీ కూడా ఏం పే చేయలేదు ఇప్పటి వరకు. నేను చాలా కన్ఫ్యూజ్ అయినా. నెంబర్ కూడా వచ్చింది. ఇవాళ ఎగ్జామ్ ఉన్నది, అటెండ్ కామని చెప్పేసి అంటే మేము అప్లై అయిన దానికి మేము ఎట్లా అటెండ్ కావాలని చెప్పి మేమే కన్ఫ్యూజ్ అయిపోతున్నాము. అంటే గవర్నమెంట్ ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారో చాలా స్ట్రిక్ట్ గా, ఒక నిమిషం కూడా లేట్ అయితే ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ కానియ్యారు. అటువంటిది మేము అప్లై చేయకుండా మాకు ఎట్లా వచ్చిందో మేమే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. అంటే ఇది ఎవరికి అన్యాయం జరుగుతున్నది? అంటే రియల్ గా అప్లై చేసిన అన్యాయం జరుగుతుందా? మేము అప్లై చేయకుండా మాకు వచ్చింది అంటే మేము కన్ఫ్యూజ్ అవుతున్నాము. దీని మీద చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. నా పేరు జక్కుల సుచిత్ర. నేను